కూడా హింసిస్తారా? నువ్వైనా చెప్పరా. నాకు దయ్యం కథలు రావు. అచ్చి ఆ విషయం నాకు తెలుసు, వాడిని అన్నానికి పిలువు. ఒరే రాఘవా, నాకేం భయలేదన్నయ్య, చాలా ధైర్యంగా కట్ చెప్తున్నాను. వాడు ధైర్యంగానే ఉన్నాడు, నువ్వే భయపడుతున్నావు. పిల్లలతోనేగా ఉన్నాడు, వచ్చి తింటాడులే. అవును, ఇప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు. ఇంకో 2 నిమిషాల్లో వచ్చి నా చంకెక్కుతాడు. ఒక ఊర్లో ఎన్నిసార్లు ఒక ఊర్లో? తొందరగా దయ్యానికి వచ్చాయి. ఏయ్, బండోడా గాడిద, దెయ్యం మెల్లగానే వస్తుంది, ఉంటూ. మీకు భయంగా ఉంటే దగ్గరికి రండి, చిన్నపిల్లలు కూడా భయపడతారు, దగ్గరికి రండి రండి. ఆ ఊర్లో అదే పెద్దిల్లు, ఆ ఇంట్లో కొంచెం జరుగు. మీరు చిన్నపిల్లలు కదా, భయపడతారేమోనని మధ్యలో వచ్చి కూర్చున్నాను. దగ్గర భయపడకండి, నేనున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉన్నాను. సరే. మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నీళ్లు తాగాలన్నా టక్కున వెళ్ళిపోకండి, పిలవండి, నేను వస్తాను. ఎక్కడ ఆపాను? ఒక ఊర్లో. ఊరేగా, ఎందుకు ఊర్లో సాగదీస్తారు? ఓకే సారీ. ఒక ఊర్లో ఒక ఇల్లు. ఇల్లా? జస్ట్ ఇల్లరా, మోహన్జుడు. ఆ ఇంట్లో గాలి గాలి కాదు, అది ఎండాకాలం. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేవద్దు, అన్ని పిల్లలను కూడా చూడను, చెవులు కొరికి పరేస్తాను, జాగ్రత్త. ఒరే రాఘవా, ఇంకా రావే. పెడుతున్నా. చూడండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి బాత్రూంలో. నీకు దయ్యం కథ చెప్పడం రావట్లే, మేము చెప్తాం. రీ రికార్డింగ్ ఎఫెక్ట్లే వద్దురా, ఉట్టి కథ మాత్రం చెప్పండి రా. అప్పుడే థ్రిల్ ఉంటుంది. థ్రిల్ ఉంటుందిరా, కానీ నేనుంటాను రా. ఉండకపోతే నువ్వు చెప్పే దయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు ఉంటాయి. 2 చేతులు 2 కాళ్ళు ఉంటేనే ఉచ్చబడిపోద్ది, 10 చేతులు 10 కాళ్ళు తట్టుకోలేనురా. ఉండు, ఇప్పుడు నేను చెప్తాను. నువ్వా? నువ్వు చెప్పేది కదే, కానీ ఇది నిజం. నేను చెప్పేది కొరివి దెయ్యం గురించి. మామూలు దెయ్యం భయంకరంగా ఉంటది, అదురుడు కొరివి దెయ్యం. అవును, ఆ దెయ్యం జుట్టంతా విరబోసుకొని కళ్ళు బయటికి వచ్చి చాలా భయంకరంగా. ఏమ్మా? నాలుక, అది కూడా తెలీదా నీకు? నాలుక? పెద్ద నాలుక బయటికి వచ్చి దాని మీద ఉన్న రంగుని మీద పడి. మొదలైందిరా, మొదలైంది. రేయ్, బండోడా. ఇప్పుడు వస్తాడు చూడు, ఇప్పుడు వస్తాడు. అమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. కూర్చోండి. నాన్న రాఘవా, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఒరే, నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కి కూర్చుంటావు. నువ్వు ఇలా కూర్చునే నా చంక చార్లాగా బెండ్ అయిందిరా. రేయ్ రేయ్, నేనేమన్నా కథ చెప్తున్నానా? సోఫాలో కూర్చున్నట్టు ఒయ్యారుగా కూర్చున్నావు. దిగు నానా, దిగు, దిగురా, దిగు బాబు. అచ్చి దిగురా. చెప్పా. దగ్గరకు వస్తున్నాడు. భయంగా ఉంది, నీ ఒళ్ళో కూర్చుంటా. అన్నయ్య, కుక్క అరుస్తుంది అన్నయ్య. కుక్క కాబట్టి అరుస్తుందిరా. కుక్కలు అరకుండా నక్కలు అరుస్తుంది, అందుకే. అమ్మా రాఘవా, అమ్మా, తట్టుకోలేకపోతున్నా. వెళ్ళిరా అమ్మా. అది కదా, రాత్రిళ్ళు నిద్రపోయి చాలా కాలం అయింది. నేను కూడా రాత్రులు నిద్రపోయి చాలా రోజులైంది. సరే సరే. హలో ప్రియా, ఒక వారం ఫ్రీయా? రేపే వస్తున్నావా? అయితే వచ్చే కొంచెం సాంబార్ పోయి. ఏమండోయ్, మా చెల్లెలు ప్రియా రేపు మన ఇంటికి వస్తుందటండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అచ్చి ఇడ్లీ తిన. వదినాయ్, ఏమిటాయ్? నీ చెల్ల ప్రియ రేపు వస్తుందా? కూర్చో. పెద్ద విలన్. మీ పెళ్ళ చూసినట్టే లంగావని నూనె రాసుకొని 2 చెళ్ళు అలాగే ఉందా? నో, ఒక పక్క చదువు, ఒక పక్క మోడలింగ్, చాలా బిజీ. పెద్ద మోడల్ అయిపోయింది. నీకంటే హైటే నోయ్. పర్లేదు, స్టూల్ వేసుకుంటా. నీకంటే స్టైల్ గా ఉంటుందో. ఏదో మనకి కొంచెం స్టైల్ ఉంది. నీకంటే మంచి కలరు. ఇట్స్ ఓకే, పౌడర్ పోసుకుని. వదినా చూడు, దేని గురించి మాట్లాడు, కలర్ గురించి మాత్రం మాట్లాడుకున్నా. ఇవన్నీ ధైర్యంగానే మాట్లాడతావు. చిన్నపిల్లలకి చెప్తే అక్కడ నుంచి అసంగా పరిగెట్టి వచ్చి అమ్మ సంఖ్యకి గమని తిను. నాకు అన్నం వద్దు, ఏం వద్దు. అమ్మా, రామా వెళ్దాం. ఒక్క పూట నువ్వు చచ్చిపోలే. రా వెళ్దాం. నీ ఆగడానికి హద్దు లేకుండా పోయిందిరా.
చిన్నప్పటి నుంచి తినిపించేప్పుడు నిద్రపుచ్చేప్పుడు దయ్యం కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడు ఆగడాలంటున్నావా? రే నాన్న చుచ్చ వస్తే పోయిరా, తర్వాత అర్ధరాత్రి నన్ను లేపి నసపెట్టొద్దు. నిజమే నిజమే. అమ్మా. సరే రా. ఎక్కడికి? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? నాకు రావట్లేదు నాన్న, నువ్వు వెళ్ళిరా. ఏంటి ఏంటిది? తెల్ల నీకు బాత్రూమ్ వచ్చినా నాకు బాత్రూమ్ వచ్చినా నువ్వు లోపలికి రావాలి. చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారా? ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చి చూడరు. ఒకవేళ చూసినా నేనేం ఫీల్ అవ్వను. ఈ మాటలకేం తక్కువ లేదు. వారా, రా. నువ్వు రా లోపలికి రా. లోపలికి వచ్చి నిలబడు. భయంగా ఉంది. వారా, రా. సో, మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ అదే. కనక దుర్గమ్మ కుమ్మే. మమ్మ కరుణించి కాపాడారా దుర్గమ్మ. అచ్చే, అది తిరిగి పోసుకో. కామాక్షి అమ్మా. ఏంటి కామాక్షి? ఆ. దుష్టులను శిక్షించగరావమ్మా, అన్నిన్ను కొలిచే భక్తులకు అభయమున్న సగు నొసగమ్మా. చూపుతా జగాలను కాపాడు తల్లి. కాపాడవే తల్లి. అరచే, రోజు వేసుకో. అంతా నా కర్మరా బాబు. వాకిట్లో ఉండాల్సినవన్నీ తెచ్చి బెడ్రూమ్ లో పడేస్తున్నావు. నువ్వేగా చిన్నప్పుడు నాకు ఇవన్నీ నేర్పించావు. అందుకని అడ్డగాడిదలా పెరిగే కూడా చేస్తావా? గడతలో పెరిగినా దయ్యం పడుతుంది. నువ్వు జన్మలో మారవురా. అమ్మయ్యా, ఈ సెటప్ దాటుకొని ఏ దయ్యం గియ్యో నా దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ, దయ్యాలు భూతాలు పిశాచాల నుంచి నువ్వే నన్ను కాపాడాలి స్వామి. అయ్యో అమ్మా. ఏంట్రా? పొద్దున్నే ఒక 5ంటికి లేపావంటే వదిన చెల్లెలు ప్రియా వస్తుంది కదా, వెళ్ళి తను పికప్ చేసుకొని వస్తాను. చెప్పు రాస్కేల్. దాన్ని డ్రైవర్ పికప్ చేస్తాడు. పడక. ఐదున్నర కల్లా బండి వచ్చేస్తుందని చెప్పారే, ఇంకా రాలేదేంటి? ఒరేయ్ చిన్నోడా, ఏంట్రా పొద్దుటి నుంచి వాకిట్లోనే పడిగాపులు కాస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తానన్నారు. మన ఇల్లు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారా? వాళ్ళని వెతుక్కుంటూ ఎప్పుడు నువ్వే కదా వెళ్ళేది. ఆహా, నాకు అర్థమైపోయింది. గువ్వ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావని తెలియదా నాకు? అవ్వ కోసం ఏం కాదు. ఆయ్, గువ్వ కోసం కాకపోతే అవ్వ కోసమా? నీ ట్రిక్లు నా దగ్గర పనిచేయవి. ఏమనుకున్నావు? ట్రిక్కులా? ట్రిక్లు కాకపోతే లుక్కులు. అబ్బో, సైట్ రాను సైట్. రాను నీ కులుకు ఎక్కువైపోయిందా ఏంటి? ఇంకా రా. అత్తమా, ప్రియా వచ్చింది, తొందరగా రండి. తన కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. తనకి ఏ మాత్రం తెలియకూడదు. తన అందరితో మాట్లాడేటప్పుడు క్యాషువల్ గా వద్దాం. ఏంటి పిల్లిలా ప్రియా? నవ్వుతున్నాడు? హాయ్, రా, రా, రా. ఎలా ఉన్నావే? బాగున్నాను. వినయంలో మీ అక్కని మించిపోయావు. నన్ను ఆశీర్వదించండి, నువ్వు నీ అమ్మా. చెల్లెల్ని మించిపోయావు. ఓకే, చదువుకుంటున్నారా? క్యాజువల్ గా వస్తున్నాడు అబ్బాయి గారు. హాయ్. హాయ్. ఏంటి చెప్ప పెట్టకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చా? ప్రియ వస్తున్నట్టు వీడికి తెలియదట. అది కదమ్మా, డ్రెస్ చేసుకొని క్యాషువల్ గా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎదురైంది. అయితే మరి 5:30కి అలారం పెట్టింది ఎవరు? నువ్వెలా ఉన్నావు? ఆ? నువ్వా? నువ్వు సూపర్ 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 గా ఉన్నావు. నేను నీ గురించి ఓ, అడిగాను. నా నీ గురించా? గురించి. అవును. నేను చాలా బాగున్నాను. పోతే నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ సెన్స్. మరిది వయసులో ఉన్న కుర్రాడు ఉన్న ఇంటికి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? అక్క, మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని మరీ వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ టైప్ లో ఇంత పద్ధతిగా ఎప్పుడు డ్రెస్ చేసుకోనే లేదు. అయ్యో, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది వదినా. ఎందుకు నచ్చదు మరిది? అవును. నచ్చుతుంది మరి. నచ్చకే
ఈ డ్రెస్కి ఏం తక్కువని అడుగుతున్నా ఆ. అరే ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో వేసుకుంటుంది నిజమే కదా. ఆ. నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు ఎక్కడా మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తేగా అమ్మో ఓయ్ ఈ డ్రెస్ లో నువ్వా రాఘవా అమ్మా నేను ఆ. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు ఒక బృందావనం సోయగం రాఘవ నేను ఆ డ్రెస్ లో ఎలాగున్నాను టెర్రర్ గా ఉన్నావు బా అంటే సూపర్ గా ఉన్నావు నన్ను మరీ పొగడకు నాకు సిగ్గుగా ఉంది వదినా పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే డ్రెస్ చేసుకునేదాన్ని ఏమయ్యా నేను ఇంట్లో సవ్యంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా ఏమిటి? నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, పో, పో. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. పోతుందే. ఈవినింగ్ స్కూల్ నుంచి వదినా కొంచెం ఇటు రావా? ఏమిటయ్యా? క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్తున్నాను ఆడి వచ్చేటప్పుడు ప్రియాకి ఏం ఇష్టమో చెప్పావంటే తీసుకొచ్చేస్తాను ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఒక గిఫ్ట్ అన్న కొనిచ్చావటయ్యా నువ్వు? వదినా నువ్వు ప్రియా ఒకటేనా కాదా? నువ్వు ఈ ఇంటి రాణి మరి ప్రియా? తను నా కలలు రాణి ఏమిటయ్యా నువ్వు? ఏదో ఫ్లోలో అన్నాను సరే చూడు, దాని గిఫ్ట్లు ఏమి నచ్చవు. బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ తీసుకొచ్చి ఇవ్వలేం కదా అవును కదా, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుకో, రేపు దాన్ని బీచ్ కి తీసుకెళ్ళు. బీచ్ లైన్ లో పెట్టేద్దాం మామా సిక్స్లు కొట్టడానికి సూపర్ గ్రౌండ్ రా